ఇవాళ మనం హెయిర్ కలర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. కామన్గా మనం ఏజ్తో పాటు జుట్టు తెల్లబడుతోంది. ఇప్పుడు జుట్టు కొంతమందికి చాలా ఎర్లీగా తెల్లబడుతోంది, అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, జెనెటిక్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ని ట్రై చేస్తుంటాం. బట్ ప్రాబ్లం ఏమవుతోంది అంటే డిఫరెంట్ కంపెనీస్లో ఉన్న హెయిర్ కలర్స్లో కెమికల్ కాంపోజిషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాలిక్యూల్ ఉంటుంది, పారాఫినల్ డయామిన్, అంటే పీపీడీ అండ్ అమోనియా అని చెప్పి మీరు వినే ఉంటారు. మనకి హెయిర్ కలర్స్లో ఉండే ఈ పీపీడీ అండ్ అమోనియా మాలిక్యూల్స్ నుంచి కొంతమందికి హెయిర్ డై రియాక్షన్స్ అవుతున్నాయి. హెయిర్ డై రియాక్షన్స్ అంటే మనకి అక్యూట్ రియాక్షన్స్ అవ్వచ్చు, క్రానిక్ కూడా అవ్వచ్చు. అక్యూట్ అంటే మనం హెయిర్ డై పెట్టుకున్న తర్వాత వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 4 అవర్స్ లోపల బాగా దురదలాగా అనిపించడం, చర్మం అంతా రెడ్గా అయిపోవడం, కొంచెం బాగా మనకి వాటరీ వూజింగ్ లాగా అనిపించడం. అలాగా మీకు ఏదన్నా సిమ్టమ్స్ అనిపిస్తే హెయిర్ డై వాడుతున్నే వెంటనే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని సంప్రదించండి. క్రానిక్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనం హెయిర్ డై కంటిన్యూస్గా అప్లై చేసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొంతమందికి 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, ఈవెన్ 1 to 2 years అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మేము దీన్నే మా మెడికల్ టర్మినాలజీలో డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. దాని నుంచి పిగ్మెంటేషన్ అన్నది డెవలప్ అవుతోంది. పిగ్మెంటేషన్ అంటే మనకి ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, లేదు అంటే చీక్స్ మీద కూడా కొంచెం బ్రౌనిష్ పిగ్మెంటేషన్ వస్తుంది. అప్పుడు మీరు మీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వేరే ప్రాబ్లం గురించి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మీకు మీ డాక్టర్ అడుగుతుంటారు, ఎందుకు మీకు ఫేస్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది, మీరేమన్నా హెయిర్ డై వాడుతున్నారా అని చెప్పి. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, అవును నేను హెయిర్ డై వాడుతున్నాను డాక్టర్, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి. అప్పుడు మీకు కొంతమంది మా డర్మటాలజిస్టులు అయితే సజెస్ట్ చేస్తారు, రొటీన్గా మార్కెట్లో దొరికే ఈ హెయిర్ డైస్ వాడకుండా కొన్ని మెడికేటెడ్ మనకి హెయిర్ డైస్ దొరుకుతాయి, అంటే దోస్ ఆర్ అమోనియా ఫ్రీ అండ్ పీపీడీ ఫ్రీ. అలాంటి హెయిర్ డైస్ వాడడం వల్ల మనం లాంగ్ టర్మ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా హ్యాపీగా హెయిర్ కలర్ని యూజ్ చేసుకొని మన హెయిర్ని కూడా నార్మల్ కలర్కి తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.